నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ మధ్య ఎక్కడ చూసినా సరే ఫోక్ ట్రెండ్ నడుస్తుంది. సో ఫోక్ సాంగ్స్ కావచ్చు, ఫోక్ డాన్స్ కావచ్చు, అందులో భాగంగా ఫోక్ డాన్స్ తోటి అలరిస్తూ ఇప్పటికీ 200 సాంగ్స్కి పైగా కూడా ఫోక్ డాన్సర్గా వర్క్ చేసి ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్రముఖ ఫోక్ డాన్సర్ లాస్యా స్మైలీ మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం. అసలు ఫోక్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, అలాగే ఫోక్ ఇండస్ట్రీలో డాన్సర్గా రావాలంటే ఏం చేయాలి, తను లైఫ్లో ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేసిందో తెలుసుకుందాం. హాయ్ లాస్యా, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు బాగున్నారా? యా ఫైన్ మా. సో లాస్యా అంటే పేరుకు తగ్గట్టే ఉన్నారు. సో అసలు ఎలా ఎంటర్ అయ్యారు ఫోక్ ఇండస్ట్రీకి? నా లైఫ్లో ఫోక్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. అంటే అందరూ ఒక అనుకోకుండా అంటే ఒక ప్యాషన్తో వస్తారు, కానీ నేనైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యా. క్యాజువల్గా లైక్ అందరిలాగే నేను కూడా ఒక కామన్గా డాన్స్ క్లాస్కి వెళ్ళాను, నేర్చుకున్నా. అక్కడ కొంతమంది ప్రొడ్యూసర్స్ చూసి అరే ఈ అమ్మాయి బాగుంది, ఒకసారి ఒక సాంగ్ ఇచ్చి చూద్దాం అని చెప్పి నా దగ్గర కాంటాక్ట్ అయ్యారు. రాగానే ఇట్లా ఫోక్ సాంగ్స్ ఉన్నాయి చేస్తారా అంటే, సాంగ్స్ అంటే ఏంటి అంటే అప్పటి వరకు నాకు ఈ ఫోక్ సాంగ్స్ అంటే ఏంటో తెలీదు. సో అప్పుడు ఒక సాంగ్ చేశాను. దాని తర్వాత ఒక సాంగ్ వల్ల బాగా ట్రెండ్ అయిపోయి జనాల్లోకి వచ్చేసాను. అంటే ఫోక్ డాన్సర్ కదా, సో ఫోక్ డాన్స్ ఫస్ట్ ఎక్కడ డాన్స్ క్లాసికల్ లేదా వెస్టర్న్? మీ గురువు ఎవరు? లేదు, వెస్టర్నే చేశాను. క్లాసికల్ అంటే ఇప్పుడు రీసెంట్లీ నేను కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశా. సో దానివల్ల ఈజీగా చేయగలుగుతున్నా. అంటే మీ గురువు ఎవరు? నా గురువు అంటే ఈ ఫీల్డ్లో నేను డాన్స్కి నన్ను బాగా ఎంకరేజ్ చేసిన నా ఫస్ట్ గురువు అంటే ఫోక్ అని కదా, ఆయన మూవీస్ చేస్తూ ఉంటారు. అవునా? ఆది అన్నయ్య అని నా ఫస్ట్ పర్సన్. అంటే నన్ను ఎంకరేజ్ చేశారు, నువ్వు చేయగలుగుతావు, అంటే వేరొకరి మాటలు వినకు, వాళ్ళు చెప్తే నువ్వు అది అవ్వవు ఇది అవ్వవు, నీలో నువ్వు టాలెంట్ బయటికి తెచ్చుకొని నన్ను ఎంకరేజ్ చేసి బులుగు సొక్క అనే సాంగ్తో నన్ను బయటికి తీసుకొచ్చారు, డాన్స్ వర్షన్ అయితే. దాని తర్వాత ఈ ఫోక్లో అయితే శేఖర్ వైరస్ అన్నయ్య ఇన్స్టాగ్రామ్ పిల్ల అని ఒక సాంగ్ చేశాను అక్క. ఆ సాంగ్లో మాస్టర్ నన్ను చూసి అరే నువ్వు బాగా చేస్తున్నావు కదా వెస్టర్న్, నిన్ను మంచిగా జనాలకు చూపిస్తే బాగా చేస్తావు, డాన్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్పి నాకు చాలా సాంగ్స్ అయితే చెప్పారు అన్న. ఆయన వల్ల కూడా నేను డాన్స్ బాగా చేస్తున్నా. అలాగే ఫస్ట్ సాంగ్ ఏ సాంగ్ షూట్ చేశారు? ఫస్ట్ డే షూట్ అప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేశాను, బాధగున్నదమ్మ అని. దానికి ముందు ఒక ఫోక్ సాంగ్ అయితే చేశాను అక్క. దాని తర్వాత బాధగున్నదమ్మ అంటే జనాల్లోకి బాగా వెళ్ళింది అయితే ఆ సాంగే. ఒక స్కూల్ యూనిఫామ్లో ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయాను. అది జనాలకి బాగా నచ్చింది. సో ఫస్ట్ డే కొంచెం భయంగా అనిపించింది, తర్వాత అలవాటు అయిపోయింది కెమెరా ముందు. అంటే ఎన్ని టేక్స్ చేస్తుంటారు? స్టార్టింగ్ ఒక 5-6 అంటే కొత్త కాబట్టి కెమెరా నాలెడ్జ్ లేనప్పుడు అయితే ఒక 5-6 టేక్స్ అయితే పడ్డది. తర్వాత ఇంకా సింగిల్ టేక్ డబుల్ టేక్స్ అట్లా అలవాటు. సింగిల్ టేక్లోకి వచ్చేసారు. ఫ్యామిలీ తరపున ఎవరు సపోర్ట్ చేస్తారు బాగా? ఫ్యామిలీ అయితే అందరూ ఫస్ట్లో మమ్మీ డాడీ సపోర్ట్, ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫ్యామిలీ అంతా సపోర్ట్గా ఉన్నారు. అంటే చేస్తున్ననేసరికి పాటలు చాలా బాగున్నాయి, ఇలానే చేసుకుంటే వెళ్ళు, చాలా పద్ధతిగా ఉన్నాయి అంటే ఎంకరేజ్మెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం సాంగ్స్ కూడా ఏంటంటే జనాలకి నచ్చేటట్టు అనుకూలంగా కొంచెం మెలోడీ, అట్ ద సేమ్ టైం కొంచెం మాస్గా కూడా చేస్తున్నా. బేసిక్గా ఇండస్ట్రీ వేరు, ఫోక్ ఇండస్ట్రీ వేరు కదా. సో ఫోక్ ఇండస్ట్రీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి విన్నాను. సో ఫోక్ ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుంది మీ లైఫ్ స్టైల్? అంటే షూట్ తర్వాత ఫ్రెండ్స్ ఎవరు లేరు ఒక్కరు కూడా? అంటే ఉన్నారు, జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతే. ఓకే. మనకు బెస్ట్ అంటూ ఎవరు లేరా? బెస్ట్ అంటూ ఉన్నారు, కానీ అవతల పర్సన్స్ కూడా మళ్ళీ థింక్ చేస్తున్నారు లేదో తెలియదు. బాయ్స్లో బెస్ట్ ఫ్రెండ్ అంటే కార్తిక్ రెడ్డి అండ్ నా ఫ్రెండ్స్ ఇంకొంతమంది ఉన్నారు, లైక్ షూట్ చేసిన ఛానల్స్ వాళ్ళు ఉంటారు, రాహుల్ అని చాలామంది ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అందరు నేమ్స్ చెప్పాలంటే ఇంత పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది అక్క. అండ్ కోయి సాంగ్ అప్పుడు అమ్మమ్మ గారు చనిపోయారు అని చెప్పారు. బేసిక్గా సింగిల్ కిడ్ అని చెప్పి విన్నాను, ఓన్లీ డాటర్. ఎలా మేనేజ్ చేస్తారు ఆ టైంలో, అటు షూటింగ్ ఇటు ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఎలా? నా లైఫ్లో అన్ని సఫరింగ్ తర్వాత ఇదొకటి హార్డెస్ట్ సఫర్ నా లైఫ్లో అయితే. షూట్ టైంలో అంటే ఇంట్లో చెప్పలేరు, అమ్మమ్మ అంటే తనకి పెరాలసిస్ ఉండే, అప్పటి వరకు బెడ్ మీద ఉన్నారు. అంటే 13th రోజు షూట్ అయిపోయింది మాది. ఆ షూట్ జరగడం 13th రోజు ఈ మంత్. షూట్లో ఉన్నప్పుడు మార్నింగ్ తను ఎక్స్పైర్ అయ్యారు, అంటే ఆఫ్టర్నూన్
ఆఫ్టర్నూన్ ఎక్స్పైర్ అయినప్పుడు మాకు ఇంట్లో చెప్పలేరు, నాకు చెప్పలేదు, మా అసిస్టెంట్కి చెప్పారు. తను ఏంటంటే నాకు చెప్తే నేను ఏడా షూట్లో డిస్టర్బ్ అవుతానా అని చెప్పి ఈవినింగ్ వరకు దాచారు. ఫోన్ నాకు ఇవ్వలేడు మా అసిస్టెంట్. అరే ఫోన్ తమ్ముడు అంటే ఇస్తలేడు. అక్క షూట్ అయిపోయాక ఇస్తా అక్క అక్క అని చెప్పి దాచిపెట్టేశాడు. వేరే కాల్ వచ్చింది టీఎమ్మ అంటే అప్పుడు ఫోన్ ఇచ్చాక స్టేటస్ చూస్తుంటే మమ్మీ దాంట్లో చూసేసాను, అమ్మమ్మ చనిపోయారని ఉంది. అరే ఏంది ఇట్లా అయింది అని చెప్పి నాకు ఇంకా టెన్షన్లో ఆ బాధలో అమ్మమ్మ చచ్చిపోయారా అని చెప్పి ఏడ్చేసా. ఏడవంగానే ఛానల్ వాళ్ళు ఫిక్స్ అయ్యారు, సరే ఏదైతే అది షూట్ పోస్ట్పోన్ చేద్దాం, నువ్వు వెళ్ళిపోలేస్తా అంటే లేదు లేదు షూట్ అయిపోకూడదాం అంటే ఇప్పుడు మనం ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాం కదా, షూట్ అయిపోయాక నేను వెళ్ళిపోతా అని చెప్పి నాకు తెలిసి ఒక 30 minutes కంటిన్యూగా ఏడ్చేసా. అంటే లాస్ట్ మినిట్లో ఆమెతో లేను అని ఒక చిన్న ఫీల్ ఉంటుంది కదా. స్టిల్ నేను ఆమెను బాగా మిస్ అవుతున్నా. ఉంటే బాగున్నా అంటే నా సాంగ్స్ ఆమె చూస్తలేదని అనుకున్నా చివరి దాకా. సడన్గా ఏమైందంటే నా సాంగ్స్ చూస్తున్నారని ఇంట్లో వాళ్ళు చెప్పాక నాకు అదొక హ్యాపీ అనిపించింది. అంటే అందరికీ నా మనవరాలు హీరోయిన్, తను ఫోక్ సాంగ్స్ చేస్తుంది అలా అన్నది. ఇప్పుడు ఏంటంటే అమ్మమ్మ లేదు అన్న లోటు కొంచెం వెలితిగా ఉంటుంది. సారీ. అండ్ ఇంకోటి ఏంటంటే చూడ్డానికి ఇంత నీట్గా ఉన్నారు, క్యూట్గా ఉన్నారు అండ్ వైరల్ అవుతున్నారు, సినిమా అవకాశాలు ఏం రాలేదా? వచ్చాయి కానీ స్టోరీస్ నచ్చాలి, అంటే స్టోరీ నాకు సెట్ అవుతుంది అనిపించలేదు. అంటే ఏ టైప్ ఆఫ్ స్టోరీ మీకు సెట్ అవుతుంది అనుకుంటున్నారు? మోస్ట్లీ లవ్ అంటే లైక్ ఫ్యామిలీ కమ్ ఎంటర్టైన్మెంట్ స్టోరీస్. ఇప్పుడు సాయి పల్లవి గారు ఎలా చేస్తూ ఉంటారు, ఒక మంచి ప్యాటర్న్లో ఒక సిస్టంలో వెళ్తారు కదా, నాకు ఆ టైప్ కంటెంట్స్ అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పటి వరకు ఎన్ని స్టోరీస్ వచ్చి ఉంటాయి? మోస్ట్లీ ఒక 10 to 20 ప్రాజెక్ట్స్ అయితే రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ స్టోరీ అంతా బాగుంటుంది కానీ కొన్ని ఇంటిమేట్ సీన్స్ వల్ల నేను లేదండి నేను చేయలేను అని చెప్పేసి సైలెంట్ అయిపోయాను. అండ్ బేసిక్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే అబ్బాయిలైనా అమ్మాయిలైనా కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారని చెప్తారా? సో మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారా వచ్చిన తర్వాత? కానీ స్టార్టింగ్లో అయితే కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే మన సైడ్ ఒక ప్యాషన్, మనకు ఒక స్టేటస్ వచ్చిందో ఆటోమేటిక్గా ఎవరు మన జోలికి రారు అని అర్థమైపోయింది అక్క. స్టార్టింగ్లో ఏమైందంటే ఒక షూట్ అని చెప్పి లొకేషన్కి పిలిపించారు. సగం జర్నీ అయిపోయాక ఫోన్ చేసి ఫ్యామిలీ స్టే లేదు, నేను మ్యాక్సిమం ఫ్యామిలీ అకామిడేషన్ ఉంటేనే షూట్స్కి వెళ్తా. అలా కొన్ని ప్రాజెక్ట్స్ వదులుకున్నా కూడా, అంటే లైక్ ఇప్పుడు గర్ల్స్ డాన్సర్స్ ఉంటే వాళ్ళతో నేను లాడ్జ్లో స్టే చేయగలుగుతా, సింగిల్ ఉన్నప్పుడు మనకు అంత సెక్యూరిటీ ఉంటుందని గ్యారంటీ లేదు కదా. సో ఫ్యామిలీ స్టే ఉంటే వస్తా అన్న వాళ్ళు ఏం చేశారు, కాల్ ఫ్యామిలీ స్టే లేదు, మాది ఇల్లు ఉంది, 2 rooms ఉంటాయి, మీరు ఒక రూమ్లో ఉండండి, మేము బాయ్స్ ఒక రూమ్లో ఉంటాం అన్నారు. వాళ్ళు ఎవరో మనకు తెలీదు, మనం అలా స్టే చేయడం కరెక్ట్ కాదనిపించింది నాకు. స్టార్టింగ్లో కొంచెం ఫియర్ ఎక్కువ ఉంటుండే. వేరే ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, అంటే అక్కడ షూట్ చేసిన వాళ్ళకి ఫోన్ చేసి అన్న ఇలా అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు, భయం వేస్తుంది అని చెప్పి బస్సులో ఏడ్చేసాను. అంటే మాస్క్ పెట్టుకొని ఇంకా ఏడుస్తుంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ హౌస్కి నన్ను పంపించి వాళ్ళే మా చుట్టాలు అని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేశా. ఇప్పుడు వాళ్ళకి తెలిసినా నాకేం ప్రాబ్లం లేదు. డ్రామా క్రియేట్ చేశాక ఇప్పటికీ నేను స్టిల్ వాళ్ళని బాబాయ్ పిన్ని అనే పిలుస్తా. సింగిల్గా అయితే వెళ్ళారు షూట్కి, ఫ్యామిలీ ఎవరెవరు వస్తుంటారు? ఇంట్లో వాళ్ళు రారు, బట్ నాతో మమ్మీ ఒక అసిస్టెంట్ని పెట్టేశారు, తమ్ముడు సిద్ధు అని. టు బీ ఫ్రాంక్ నేను అతను ఎప్పుడు అసిస్టెంట్లా చూడను, ఒక సొంత తమ్ముళ్ళలాగే చూసుకుంటా. నన్ను ఇంకా బాగా చూసుకుంటాడు. అంటే ఈ సమ్మర్ కానివ్వండి, వింటర్లో కానివ్వండి, డీహైడ్రేట్ అవ్వకుండా నాకు వాటర్ తెచ్చిస్తూ ఉంటాడు, అంబ్రెల్లా పెడతాడు. లేట్ నైట్ అయినా నేను తినేదాకా తమ్ముడు తినడు. అంటే ఆ రెస్పెక్ట్, చాలా మంచి అసిస్టెంట్ అయితే ఉన్నాడు నాకు. అండ్ ఇప్పటి వరకు 200 సాంగ్స్కి పైగా కూడా డాన్సర్గా వర్క్ చేస్తారు కదా. ది బెస్ట్ సాంగ్ అండ్ బాగా వైరల్ అయిన సాంగ్, మీకు బాగా నచ్చిన సాంగ్ ఒకటి ఏదైనా ఒకటి పాడతారా? అంటే అన్నీ ఉన్నాయి. వన్ స్టార్టింగ్ నిండు పున్నమి వేళ, తర్వాత రాధమ్మ సాంగ్ అంటే బాగా ఇష్టం. ఈ మధ్యలో కొన్ని ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ చేశాను అక్క, లైక్ ఇప్పుడు కోయ్ కోయ్ ట్రెండ్ అవుతుంది రీల్ ఇన్స్టాలో, అది మళ్ళీ పొంగ పొంగ పొలాసా అని ఒకటి మంచి, అది యాక్చువల్లీ అక్కడ విలేజెస్ వాళ్ళకి మంచి రైమ్ అంట. దాన్ని వీళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ ఇయర్ ట్యూన్స్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు క్రియేటివిటీగా దాన్ని సాంగ్ లాగా చేపించి షూట్ చేసాం. అదొక ఎంటర్టైన్మెంట్ సాంగ్. ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి పాడాలి.
సిన్ని సిన్ని సింతల బావయ్యో నేను సిల్క్ సీర కట్టుకున్నా రావయ్యో సిన్ని సిన్ని సింతల బావయ్యో నేను సిల్క్ సీర కట్టుకున్నా రావయ్యో ముద్దు ముద్దు మేన బావయ్యో చాలక్క. బాగా పాడుతున్నారు, వాయిస్ కూడా బాగుంది. ట్రై సింగింగ్ ఏమైనా నేర్చుకున్నారా? లేదక్క, అంటే భయపడతారని ఎప్పుడు ట్రై చేయలేదు. బేసిక్గా ఆర్టిస్ట్ అంటే మల్టీ టాలెంట్ అంటారు కదా, ఏమైనా ఉన్నాయి అదర్ స్కిల్స్? అదర్ స్కిల్స్ అంటే డాన్స్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఆ కంటెంట్కి సిచ్యువేషన్ ఎలా యాక్ట్ చేయమంటే అలా చేసేస్తాను. సో కంటెంట్కి తగ్గట్టుగా యాక్ట్ చేస్తానని చెప్తున్నారు కాబట్టి నేను కొన్ని తీసుకున్నాను. నవరసాలు ఇప్పుడు ఒక్కటి చెప్తా, ట్రై చేయి ఎక్స్ప్రెషన్కి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా నవరసాలు అంటే డాన్స్లో ఎక్స్ప్రెషన్స్. సో రొమాన్స్ ఓకే, లైక్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ. క్యూట్ రొమాన్స్ అంటే లైక్ ఓకే. సాడా? ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అక్క, నేను ఆగలేను. అంటే లైక్ సాడ్ అనగానే నాకు మైండ్లోకి మా అమ్మమ్మ గారే గుర్తొస్తున్నారు. అందుకని ఫన్. కోపం అది పీక్స్ నాకు, కానీ బయటకి రాదు. కోపం వచ్చిందంటే అసలు నీకు చెప్తే అర్థం కాదు, ఏమనుకుంటున్నావు నా గురించి, ఇన్ని టేక్స్ చేపిస్తారు అంటే షూట్లో కొన్నిసార్లు డిస్టర్బ్ అయిపోతాం కదా అక్క, రిపీటెడ్ టేక్స్ చేపిస్తారు. అంటే లైక్ హీరో సిచ్యువేషన్ వల్ల, కెమెరామ్యాన్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల. అరే ఎన్నిసార్లు చేపిస్తారన్న, ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీకు, పదే ఎన్నిసార్లు చేస్తారు, ఫ్రేమ్ మార్చుకోండి ఎన్నిసార్లు చేస్తారు అని అట్లా రియాక్ట్. అంటే లొకేషన్లో కూడా కోపం వస్తే ఏదో ఇట్లా మేకప్ బాక్స్ ఏది దొరుకుతుంది విసిరేస్తారంట. ఎవరు చెప్పారు? బయట టాక్ తెలియదు. ఒకే ఒక షూట్లో అట్లా చేసుంటా కానీ అది ఎవరి మీద కోపం అయితే చూపించలేదు. ఎందుకు అంత కోపం లాస్ట్కి? అదే ఆ రోజు వాళ్ళు చాలా డిలే చేశారు, ఫుడ్ పెట్టలేదు అక్క. మార్నింగ్ అంతా ఫుడ్ స్కిప్ చేశారు. నేను ఎట్లా ఫ్రూట్స్ తీసుకెళ్ళా కాబట్టి అదొకటి నన్ను కొంచెం ఆపింది ఓపికగా. టిఫిన్ పెట్టేశాక మాకు షూట్ స్టార్ట్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. టిఫిన్ తిందాం అంటారు, పార్సెల్ అంటారు, వచ్చే టిఫిన్ చల్లగా అయిపోతుంది. ఓన్లీ కొన్ని షూట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అరే వాళ్ళు ఇబ్బంది పడొద్దు అని చెప్పి అప్పటికప్పుడు టిఫిన్ అంటే ఎర్లీగా 4-5 వరకు లేస్తాం, 6 వరకు రెడీగా ఉంటాం. డైరెక్ట్ టిఫిన్కి వెళ్ళి తినేసి లొకేషన్స్కి వెళ్ళిపోతాం. అంటే బేసిక్గా ఆ ఫ్రస్ట్రేషన్లో విసిరేస్తారా? ఓకే. అంటే లొకేషన్లో అది ఫోక్ డాన్స్ అంటేనే కొంచెం డాన్స్ అంటేనే ఎక్కువ హెవీ స్టెప్స్ ఉంటాయి, అలాగే అలసిపోతుంటాం. ఎప్పుడైనా బాగా టైర్డ్ అయిపోయింది అనిపించిన ఎప్పుడైనా, అండ్ అట్లా యాక్సిడెంట్ కూడా అయింది, ఎలా మేనేజ్ చేసావు ఆఫ్టర్ దట్? యాక్సిడెంట్ అయిన 1 month నేను షూట్స్కి వెళ్ళలేదు. దాని తర్వాత ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేశాను అక్క, అను ట్యూన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేసాం. ఆ సాంగ్కి నైట్ షూట్ ఉండే, మాకు చెప్పలేదు ఫస్ట్. అంటే లైక్ 10-11 వరకు అయిపోతుంది అన్నారు కానీ షూట్ 1-2 వరకు చేశారు. అప్పుడు ఒక పక్క పెయిన్. ఆ షూట్కి నేను ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాను. యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాను. వాళ్ళు అక్కడ నన్ను ఆ సిచ్యువేషన్ చూసి బాగా ఫీల్ అయ్యి ఏడ్చేసింది మమ్మీ. అంటే ఏంది ఇంత నొప్పి పెట్టుకొని అవసరం, ఆ షూట్ వద్దన్నారు. నేనేం చేశాను అంటే సాంగ్ బాగుంది కదా, జనాలకు ఒక కొత్తదనం ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా గ్యాప్ వచ్చింది. అండ్ ఆ షూట్లో నా బుగ్గలు ఇంత ఉన్నాయి. అంటే కొంచెం బాగా కూడా తిని ఇటు బుగ్గలు బాగా పెంచేసాను ఆ షూట్లో. అయితే షాక్ అయ్యారా? అంటే పర్సనాలిటీ బక్కగుండి బుగ్గలు ఏంది ఇంత పెంచేసింది అన్నారు. నేనేమన్నా అంటే స్టార్టప్ కదా బుగ్గలు, ఏం కాదు, ఇది ఒక జనాలకు ఒక కొత్త లుక్ అనిపిస్తుంది అని చెప్పేశాను. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్కి ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? అంటే చాలా లవ్ ప్రపోజల్స్ వచ్చాయి, రిజెక్ట్ చేసిందని విన్నాం. ఎనీ రీజన్? ఎన్ని కౌంట్స్ వచ్చి ఉంటాయి? అంటే ప్రపోజల్స్ అయితే వచ్చాయి కానీ నాకు ఇంట్రెస్ట్ లేదక్క లవ్ మీద. ఎన్ని వచ్చి ఉండొచ్చు? మోర్ దెన్ 10 to 15. అంతమంది ప్రపోజ్ చేశారా? ఎలా? షూట్ దగ్గరైనా లేకపోతే అంటే కొంతమంది షూట్ ఫ్యామిలీ సైడ్ అట్లాంటివి ఏం లేవు. ఫ్యామిలీ చాలా డీసెంట్, స్ట్రిక్ట్ డీసెంట్. సో టెల్ మీ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మీకు నచ్చాలి అంటే ఒక అబ్బాయిలో ఏముండాలి?
ఇప్పటి వరకు అలాంటివి ఏం ఆలోచించలేదు. నో క్వాలిటీస్. ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా ప్రతి ఒక్క అమ్మాయి, నా కాబోయే హస్బెండ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ క్వాలిటీస్ ఉండాలి, ఇలా అర్థం చేసుకోవాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా. క్యారెక్టర్ మంచిగా ఉండాలి. అండ్ ఇప్పుడు నేనున్న ఈ ఫీల్డ్లో మీకు తెలిసిందే, మనం చుట్టూతో ఒక 10 మంది అబ్బాయిలతో వర్క్ చేస్తూ ఉంటాం. లైక్ మనం తెలుసు వాళ్ళని ఏమని పిలుస్తున్నాం, అన్న లేదా అంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడినా మనం అదే ఫీల్తో మాట్లాడతాం తప్ప నెగిటివ్గా చూడం కదా. మనకు వచ్చే పర్సన్ దాన్ని రాంగ్గా చూడకుండా అర్థం చేసుకునే పర్సన్ అయితే బాగుంటుంది అని నా ఫీల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎట్లుంటారు లొకేషన్లో మీరు? అంటే సరదాగా ఉంటారా? స్ట్రిక్ట్ షూట్ అంటే షూట్ తర్వాత ఏదైనా ఇట్లా ఎలా ఉంటారు? అలా చేస్తారా బాగా ఫుల్గా? ఏదైనా ఒక ఫన్నీ మూమెంట్ చెప్తా. ఫన్నీ మూమెంట్ అంటే షూట్ టైంలో ఎక్కువ నాకు చింతకాయలు బాగా దొరుకుతాయి అన్నమాట. ఓకే. షూట్ జరిగే టైంలో తీసుకుంటా తింటా, అదే టైంలో టేక్ ఉంటుంది. అంటే లోపల నోట్లో చింతకాయ ఉంటుంది, ఇట్లా జస్ట్ ఎక్స్ప్రెషన్స్ అంటారు కదా. హీరో డైలాగ్ చెప్పేటప్పుడు నేను తింటూనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను. అది అక్కడ సెట్లో ఉన్న వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి తెలియదు కదా. సడన్గా డైరెక్టర్ ఏం చేస్తా, టేక్ రెడీ అమ్మ అంటారు. సో ఇంకా వాళ్ళకి చెప్పలేము. అంటే నా దగ్గర ఏముంది, చాక్లెట్స్ తింటూ ఉంటా మధ్య మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు. ఇంక ఇట్లా ఉంటుంది. తర్వాత కట్ అయ్యాక ఏం చేస్తున్నామ్మా అంటే, సార్ మీరు సడన్గా టేక్ అన్నారు, అక్కడ కెమెరా రెడీగా ఉంది కదా, తినుకుంటూనే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసా అన్న. తీరేసి అక్కడ ఎక్స్ప్రెషన్స్ బాగా వచ్చాయి. ఈవెన్ రాధమ్మ పార్ట్ 2లో కూడా నేను కొన్ని ఎక్స్ప్రెషన్స్ తినేటప్పుడే జరిగిపోయినాయి అనుకోండి. ఫన్నీ చాలానే ఉన్నాయి. లైక్ డాన్సర్స్ అందరం కలిసి మింగిల్ అయిపోయి ఎంజాయ్ చేయడం. నైట్ అవ్వగానే ప్రాక్టీస్ ముందు రోజు బాగా ఎంజాయ్ చేస్తాం. ఈరోజు షూట్ అంటే దాని ముందు రోజు ప్రాక్టీస్ పెడతారు. ప్రాక్టీస్ టైంలో అందరం సరదాగా కలిసిపోయి సమ్ క్రియేట్ చేస్తాం. లాస్ట్ ఇయర్ పబ్కి వెళ్తుందా? పబ్కి వెళ్తుందా? చిచ్చి లేదా? నో, ఐ పబ్ కల్చర్ కాదు. ఒక్కసారి కూడా వెళ్ళలేదు? లేదు. అంటే ఒక సాంగ్ షూట్ కోసం అయితే వెళ్ళాను. అది కూడా ఏంటంటే ఎవరు అవుటర్స్ పర్మిషన్ లేదు. ఓన్లీ ఎవరైతే మేము టీం ఉన్నామో మా టీం వరకే టాటా సుమో అనే ఒక సాంగ్ ఉంటుంది మాది. ఆ సాంగ్ కనే నేను ఫస్ట్ టైం పబ్కి వెళ్ళా. అది చూసి నాకు చాలా హెడేక్ వచ్చి 2 days ఫీవర్ వచ్చేసింది. ఆ లైటింగ్స్, ఆ స్మోక్ నాకు పడలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో, అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలందరూ కూడా పబ్కి వెళ్ళాలి, వీకెండ్ అయితే చిల్ అవ్వాలి అనుకుంటున్నారు. నాకు అట్లా వీకెండ్ అయితే నేను ఇంటికి వెళ్ళి చిల్ అవ్వాలని చూస్తా, లేదంటే షూట్స్లోనే ఉంటా. పబ్బులు అవి నాకు సెట్ అవ్వవు. అండ్ మీకు మంచి ఫ్యాన్ బేస్ ఉందంట. ఎలా అంటే దేవుడి ఫోటో పక్కన పెట్టి మరి ఆరాధించే అంత ఫ్యాన్ బేస్ ఉందంట. ఎలా అనిపిస్తుంది? అన్నారు, నాకు అది హ్యాపీగానే అనిపిస్తుంది అక్క. పర్టికులర్ పర్సన్ ఎవరో చూసారా మీరు? లేదు, నేను కూడా చూడలేదు. చాలా మంది అన్నారు. అన్నప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. అంటే ఫోటో చూసా, అంటే ఎవర్రా బాబు అనుకున్నాను, కానీ ఇంత అభిమానం ఉందని తెలీదు. అండ్ ఒక ఈవెంట్లో కూడా విలేజ్ జగిత్యాలకి వెళ్ళాను. జగిత్యాల్లో ఈవెంట్ జరిగినప్పుడు నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేస్తే అక్కడ స్టేజ్ మీద ఇప్పుడు అందరికి సన్మానం చేస్తూ ఉంటారు కదక్క. ఆ టైంలో ఒక పర్సన్ వచ్చి, ఒక అన్న, ఎవరో అన్న నాకు తెలియదు కానీ వాళ్ళకి నేను తెలుసు, ఆయన నన్ను చూసి గుర్తుపట్టి వెళ్ళి ఒక ఫోటో ఫ్రేమ్ అప్పటికప్పుడు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. స్టేజ్ మీద చూసి అంటే పిలుస్తున్నారు, మేడం ఒక్కసారి పైకి వస్తా అంటే సరే రండి అన్న, మీకే గిఫ్ట్ అన్నారు. ఏంటని ఓపెన్ చేసి అందరి ముందు ఓపెన్ చేస్తే నాకు ఒక ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్గా ఇచ్చారు. అక్కడ అర్థమైంది, అంటే నేను చేసే సాంగ్స్ జనాలకి బాగా నచ్చుతుంది, ఇంకా అలానే చేసుకుంటే వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను. అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, పర్టికులర్ హీరోయిన్తో లేదా హీరోతో వర్క్ చేస్తే బాగుండు నా లైఫ్ టైం మొత్తంలో అదొక అచీవ్మెంట్ అని. ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా అలాగా? ఉంది. ఎవరు? నాకు రామ్ చరణ్ గారితో వర్క్ చేయాలని ఇష్టం. అంటే ఆయనకు నేను డైహార్డ్ ఫ్యాన్ యాక్చువల్లీ. ఓకే. సో ఆయనతో వస్తే మాత్రం 100% వర్క్ చేస్తా, సిస్టర్ క్యారెక్టర్ తప్ప. అంటే హీరోయిన్ గానే చేస్తాను అంటున్నా. హీరోయిన్ అంటే వాళ్ళు ఇన్ కేస్ డిమాండ్ ప్రకారం మర్దల్ క్యారెక్టర్ ఉన్నా నాకు సిస్టర్ తప్ప ఏ క్యారెక్టర్ అయినా. అంత డై హార్డ్ ఫ్యానా? మధ్య రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు అప్ప. అదే, ఆయన నాకు ఫస్ట్ నుంచి పిచ్చి బాగా. అంత ఫ్యానా? అండ్ హీరోయిన్స్ పరంగా చూస్తే? హీరోయిన్స్ పరంగా నాకు సాయి పల్లవి గారు అంటే బాగా ఇష్టం, మళ్ళీ సమంత గారు. వాళ్ళ యాక్టింగ్ బాగా నచ్చుతుంది. అంటే చూడంగానే ఆ క్యారెక్టర్లో మనమే ఇన్వాల్వ్ అయిపోతాం అన్నట్టు వాళ్ళ యాక్టింగ్ ఉంటుంది. అండ్ మీ ఫోక్ డాన్సర్స్లో ఎవరైనా ది బెస్ట్, మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు కానీ, మీకు బాగా బెస్ట్ అయిన వాళ్ళు కానీ? బెస్ట్ అంటే బిట్టు.
ఓకే. బిట్టు అని మంచి డాన్సర్ పాప. ఆ సిస్టర్ అంటే నాకు బాగా ఇష్టం. మళ్ళీ ఉమా రాచర్ల అని ఇంకొక ఫ్రెండ్, తను ఫోక్ ఆర్టిస్టే. స్నేహ శర్మ, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళలో బెస్ట్ అంటే వీళ్ళు. అండ్ మీకు ఇష్టమైన సింగర్ కావచ్చు, కొరియోగ్రాఫర్ కావచ్చు, ఎవరు? కొరియోగ్రాఫర్స్లో నాకు ఫస్ట్ బాగా ఇష్టమైంది మా గురువు శేఖర్ వైరస్ అన్నయ్య, తర్వాత నమ్రిత్ మాస్టర్. ఆ మాస్టర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్లో నాకు ఎక్కువ శేఖర్ అన్నతోనే షూట్స్ ఉండేవి, మేము అట్లా చేస్తున్న తర్వాత కొరియోగ్రాఫర్స్ చేంజ్ అవుతూ ఉంటారు కదా, ఒక్కొక్క షూట్కి ఒక్కొక్క కొరియోగ్రాఫర్ ఉంటారు. దాంట్లో నమ్రిత్ మాస్టర్ మూమెంట్స్ నాకు చాలా అంటే కొత్తగా అనిపించింది. ఇప్పుడు కోయ్ కోయ్ అనే సాంగ్ కూడా కొరియోగ్రాఫర్ నమ్రిత్ మాస్టరే. నాకు చాలా, నేను అదన్నా మాస్టర్ మీరు చెప్పిన మూమెంట్స్ నాకు చాలా మాస్గా గ్రేస్ఫుల్గా అనిపించింది. రియల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో వర్క్ చేసినందుకు అని మాస్టర్ కన్నా. అట్ ద సేమ్ టైం మాస్టర్ కూడా అదే అన్నారు, చాలా బాగా చేసావు మా, మంచి అవుట్పుట్, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఎలా అనిపించింది అప్పుడు? చాలా హ్యాపీగా అనిపించింది, మంచి బ్లెస్సింగ్స్ వచ్చాయి అని. మళ్ళీ కొరియోగ్రాఫర్స్ చాలామంది ఉన్నారు, రాజేష్ అన్నయ్య, చాలామంది ఉన్నారు. ఒక్కరని. సింగర్స్లో నాకు వాయిస్ బాగా నచ్చింది అంటే శ్రీనిధి సిస్టర్, ఇంకా శైలజ అక్క, ఆగమ్మ ఆగరాదే సింగర్. ఓకే. అండ్ నార్మల్ మూవీస్ ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉంది కదా, సో ఇటు పరంగా చూసుకుంటే ఎవరు మీకు బాగా ఇష్టం? ఎవరి సాంగ్స్ ఎక్కువ వింటుంటారు? ఎక్కువ అంటే నాకు ఎక్కువ ఎస్పీబీ సార్, బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్స్ అంటే బాగా ఇష్టం. మళ్ళీ దేవశ్రీ ప్రసాద్ గారిది. అండ్ బాగా వైరల్ అవుతున్నారు యూనిక్ స్టెప్స్ తోటి ఇన్స్టాలో కానీ, అలాగే సాంగ్స్లో, యూట్యూబ్ సాంగ్స్లో కూడా. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది? అండ్ బిగ్ బాస్లో ఆఫర్ వస్తే వెళ్తారా? ఇంట్రెస్ట్ ఉందా? అంటే వస్తే మాత్రం వెళ్తాను. ఇంకా జనాలకి ఇంకా ఇలాంటివే కొత్తగా మంచి కంటెంట్స్తో అయితే రావాలని ఫిక్స్ అయిపోయి ఉన్నాను అక్క. అంటే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అనుకుంటున్నాను? అంటే ఇప్పుడు సాంగ్స్ వర్షన్ కాబట్టి ఎక్కువ మాస్, ఇప్పుడు జనాలు ఎక్కువ మాస్ ఇష్టపడుతున్నారు. సో మ్యాక్సిమం మాస్ మూమెంట్స్ ఇవ్వడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. అండ్ కొన్ని ఎమోషనల్, అంటే విలేజెస్ సైడ్ ఎక్కువ వింటూ ఉంటారు. ఇప్పుడు ఇది మ్యారేజ్ సీజన్ కాబట్టి మేము మొన్న ఒక సాంగ్ చేసాం, అన్న చెల్లెల్ది. లైక్ పేరెంట్స్ లేని ఒక సిస్టర్కి ముగ్గురు అన్నలు తోడయ్యి పెళ్ళికి పంపించేస్తారు కదా అత్తగారింటికి. ఆ సిచ్యువేషన్ మీద ఒక సాంగ్ అయితే చేసాము. సీరియస్లీ నేను ఆ సాంగ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కేఎంఆర్ ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్లో అయితే రిలీజ్ అవుతుంది. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. అండ్ మీ ప్రతి ఒక్క సాంగ్ కూడా యూనిక్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. లిరిక్స్ సెలెక్షన్ కానీ, ఆ సాంగ్ స్టైల్ సెలెక్షన్ కానీ, వే ఆఫ్ కాస్ట్యూమ్ కానీ ఎలా డిజైన్ చేస్తారు, ఎలా సెలెక్ట్ చేసుకుంటావు? సాంగ్స్ అయితే వచ్చిన సాంగ్ని 1కి 10 సార్లు వింటాను అక్క. వినగానే ఇది బాగుంది, జనాల్లోకి వెళ్తుంది అనిపిస్తే మాత్రం వెంటనే ఫిక్స్ చేసేసుకుంటా. కాకపోతే డేట్స్ అటు ఇటు అవుతుంది, బట్ ఛానల్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అంటే అన్న సిచ్యువేషన్ ఇట్లుంది, సాంగ్స్ లాక్ అయినాయి అనగానే నా కోసం 1 month ఆగిన వాళ్ళు కూడా ఉన్నారు. కాస్ట్యూమ్స్ అయితే మొత్తం మా మమ్మీ అరేంజ్ చేస్తారు. అంటే పలానా ఈ సిచ్యువేషన్కి ఇలా కావాలి అనగానే ఇంకా తను మొత్తం స్టిచ్చింగ్కి ఇచ్చేసి నీట్గా నాకు డిజైన్ చేసి పంపించేస్తారు షూట్కి. ఇంతకుముందు నువ్వు చెప్పినట్టు లాస్యా, ఇప్పుడు కొన్ని సాంగ్స్ డేట్స్ ఇష్యూస్ వల్ల వదిలేసుకోవాల్సి వచ్చిందన్నారు కదా, సో అలా వదిలేసుకున్న వాటిలో బాగా ట్రెండ్ అయిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? అరే ఆ సాంగ్ చేస్తుంటే బాగుండే అని అనిపించిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయి కానీ నేను అవి చెప్పలేకపోతున్నాను అక్క. ఎందుకంటే అక్కడ యాక్ట్ చేసిన ఎవరైతే ఆర్టిస్ట్ ఉందో షీఈ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. సో చెప్పలేకపోతున్నా. బట్ బాధపడ్డారా అరే చేస్తుంటే బాగుండేది అంటే ఫీల్ అయ్యాను, కానీ ఎవరికి ఏది రాసి పెట్టుంటే అది వెళ్ళిపోతుంది అని బాగా. మనది అనుకుంది మన దగ్గరకు వచ్చేస్తుంది అక్క, అంతే. అండ్ బేసిక్గా ఎన్ని రోజులు ఉంటుంది ఒక షూట్? 1 day. 1 day రెగ్యులర్గా ఉంటుందా మీకు? అంటే కొన్ని లొకేషన్స్ దూరం అవ్వడం వల్ల ఏంటంటే 2 days పెట్టుకుంటారు, లేదా మోస్ట్లీ 1 dayలో అయిపోతుంది షూట్. అండ్ షూటింగ్ లొకేషన్ అనగానే మ్యాక్సిమం ఎండ ఎక్కువగా ఉండడము, హార్డ్ అవన్నీ కష్టపడుతుంటారు కదా, ఎలా మేనేజ్ చేస్తావు స్కిన్ కానీ? బేసిక్గా సెలబ్రిటీస్ అంటేనే కొంచెం మెయింటైన్ చేయాలి, లేకపోతే జనాల్లో లుక్ బాగుండాలనుకుంటారు కదా, సో ఎలా మెయింటైన్ చేస్తావు? నేనైతే స్కిన్ కేర్ ఏం ఫాలో అవ్వనక్క, బట్ మోస్ట్లీ ఎక్కువ వాటర్ అయితే తాగుతూ ఉంటా గ్యాప్కి. టైం దొరికినప్పుడు
కోకోనట్ వాటర్, అది కూడా అక్కడ మనకు అవైలబిలిటీ ఉంటే నేను తెచ్చుకొని తాగుతా, నేనే వెళ్ళి కొనుక్కొని నేనే తాగుతా. ఇంకా పెద్ద స్కిన్ కేర్ అంటే ఏం లేదు, నైట్ ప్యాకప్ అయ్యాక మేకప్ రిమూవ్ చేసేసుకుంటా, అంటే నెక్స్ట్ పింపుల్స్ అవి రాకుండా ఉండడానికి. అండ్ ఓన్లీ డాటర్, అలాగే యాక్సిడెంట్ అయిన తర్వాత సమ్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. ఎలా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీ దగ్గరే మీ మీదే ఉంటాయి కదా, ఎలా మేనేజ్ చేస్తున్నావు అది ఫైనాన్షియల్గా అంటే కొంచెం స్ట్రగుల్ అయ్యాను, బట్ గాడ్ ఒక దారి క్లోజ్ చేసి ఇంకో దారి చూపిస్తాడు అన్నది మాత్రం చూపించారు. వెంటనే అంటే ఒక కొంచెం బాధ పెట్టి వెంటనే ఆనందం ఇచ్చేశారు దేవుడు. అయితే ఒక దారి మూసాక ఇంకొక దారి తెరిచి నాకు ఒక వే చూపించారు. సో స్ట్రగుల్ అయితే కొంచెం పడ్డాను, కానీ లైఫ్ అన్నాక స్ట్రగుల్స్ ఉంటాయి కదక్క, తప్పదు. సో దాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నావు. ఇంకొకటి కొంచెం పర్సనల్, లాస్యా రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చు? అందుకే పర్సనల్ అన్నాను. ఒక్కటి చెప్పలేనక్క, కానీ అందరికీ ఒకటే రెమ్యునరేషన్ తీసుకుంటాను అక్క, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ చెప్పను. అంటే కొంతమంది ఇప్పుడు స్టార్టింగ్లో మనకు లైఫ్ ఇచ్చిన అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఫ్రీగా చేయడానికి కూడా ఆలోచించను. అంటే మనకు ఫస్ట్ పుష్ చేసిన వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు కదా అక్క. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాను అంటే అది నా ఒక్కదాని కష్టమే కాదు, నాకు ఎవరెవరైతే ఛానల్స్ వాళ్ళు సపోర్ట్ చేశారో వాళ్ళందరి సపోర్ట్ బ్లెస్సింగ్స్ కూడా. అంటే ఇప్పుడు వైరల్ అవుతున్నావు కదా, సో ఇప్పుడు వైరల్ అవుతున్నావు, బ్యాక్ పిలిచి అమ్మ పర్టికులర్ సాంగ్ అమౌంట్ ఇవ్వలేకపోతున్నాం, చేస్తావా అంటే చేస్తావా? అంటే లైక్ సపోర్టర్స్ అంటే చేస్తా, లేదు అంటే ఇంక ఇంట్లో అడిగి మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే దాన్ని బట్టి నేను ఫిక్స్ అవ్వాల్సి వస్తుంది. అలా ఫ్రీగా చేసినాము సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, నేమ్స్ వద్దు. ఒక 4-5 సాంగ్స్ అయితే నేను ఫ్రీగానే చేశాను. అంటే మనకు సపోర్ట్ ఇచ్చారు, పుష్ చేశారు అన్న ఒక అభిమానంతో అన్న వాళ్ళకి ఫ్రీగా అయితే చేశారు. అంటే ఫ్రీగా చేసినప్పుడు ఇంట్లో ఏమనలేదా, అరే ఎందుకు ఇప్పుడు ఒక ట్రెండ్లో కూడా ఉన్నావు, అవసరమా మనకి? అలా ఏం అనుకోలేదు, ఫుల్ సపోర్ట్. అంటే వాళ్ళకి తెలుసు నేను ఎవరికి కరెక్ట్ అంటే ఆలోచించే విధానం కరెక్ట్ అని ఒక నమ్మకం నా మీద ఉంది వాళ్ళకి. ఓకే, ఇంకా అందుకనే ఫ్రీగా చేస్తున్నాను మా అంటే సరే మా చెయ్యి అని ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీ లేదా ఫోక్ వైపు అంటే ఏది చూస్ చేసుకుంటారు, ఏది ఎక్కువ ఇష్టం? సినిమా ఇండస్ట్రీనా, ఫోక్ ఇండస్ట్రీనా? రెండు ఇష్టమే అక్క. లేదు ఏదైనా ఒక్కటి చూస్ చేసుకోమంటే ఏం చెప్తావు? అలాని రెండూ కావాలనుకుంటా కానీ ఒక్కటి అని పట్టుకోలేను, ఎందుకంటే ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ అయింది ఫోక్ నుంచి కాబట్టి అది నాకు మదర్ అయితే ఫిలిం ఇండస్ట్రీ నాకు ఫాదర్ లాగా అంతే. ఇప్పుడు హీరోయిన్గానే చేయాలని ఉంటుందా, లేకపోతే ఏదైనా సపోర్టింగ్ క్యారెక్టర్ లైక్ సిస్టర్ కానీ లేకపోతే డాటర్ కానీ ఇలా ఏదొచ్చినా కూడా? లైక్ ఇప్పుడు పెద్ద బ్యానర్స్ నుంచి ఆఫర్ వస్తే మాత్రం ఏ క్యారెక్టర్ అన్నా అంటే లైక్ అక్కడ వెయిటేజ్ ఉంది ఆ క్యారెక్టర్ కంటే చేస్తాను, లేదు అంటే మ్యాక్సిమం మెయిన్ లీడ్స్కే ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటాం. అండ్ ఫైనల్గా లాస్యా, మీ ఫ్యాన్స్ డై హార్డ్ ఫ్యాన్స్కి ఏం చెప్తావు? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే థ్యాంక్ యూ సో మచ్, అంటే నా సాంగ్స్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు, మీ ముందుకి ఇంకా మంచి మంచి సాంగ్స్తో అయితే వస్తాను. ఇంకా మీకు ఎన్ని చెప్పుకున్నా తక్కువనే, అంటే మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు, మేము ఇక్కడ దాకా వచ్చాము అంటే మా సపోర్టు ఛానల్ సపోర్ట్ కాకుండా సోషల్ మీడియా సపోర్ట్ ఉంది కాబట్టే మేము జనాల్లోకి వస్తున్నాం, వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారు, వాళ్ళకి ఆ కంటెంట్స్ నచ్చుతున్నాయి. మీకోసం ఇంకా మంచి మంచి కంటెంట్స్ మాస్ అండ్ ఆల్సో ట్రెడిషనల్తో వచ్చేస్తా, కీప్ సపోర్టింగ్ మీ అంతే. డెఫినెట్లీ లాస్యా, నీ ప్రయాణం మొదలైంది ఫోక్లోనే అయినప్పటికీ కూడా ఫోక్తోనే ఆగపోకుండా రాబోయే రోజుల్లో వాట్ యు వాంట్ అంటే హీరోయిన్ గానా లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానా, వాట్ ఎవర్ యూ వాంట్, నువ్వేమనుకుంటే అది జరగాలని, రాబోయే రోజుల్లో వెండి తెరపై మీద కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క. ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 10 TV.